ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు నామమున మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యము యోబు గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం. ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగు చేయను. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని ఉన్నతమైనటువంటి కృపను బట్టి ఈ వాక్య భాగం మీ జీవితంలో నెరవేర్చబడును గాక. దేవుని ఘనమైనటువంటి కార్యములు మన జీవితంలో సంతోషకరమైనటువంటి స్థితిని కలుగు చేయగలవు. ఏ విషయమును బట్టి మనము చింతిస్తున్నటువంటి వారిగా, ఏ విషయమును బట్టి ఆనందాన్ని కోల్పోయినటువంటి వారిగా ఉన్నామో వాటినన్నిటినీ ఎరిగినవాడు నిశ్చయముగా వాటిని మనకు అనుగ్రహించి మన జీవితంలో సంతోషాన్ని కలుగు చేస్తాడు. సర్వాన్ని కోల్పోయినటువంటి యోబు విషయంలో తన స్నేహితులు మాట్లాడుచున్నటువంటి మాటలు దేవుడు నిశ్చయముగా నీకు నీ నోటి నిండా నవ్వును కలుగు చేస్తారని వారు తెలియజేస్తూ ఉన్నారు. నిరీక్షణతో కూడినటువంటి మాట వారి జీవితంలో నెరవేర్చబడినట్లుగా మన జీవితంలో కూడా దేవుడు నెరవేర్చునుగాక. బైబిల్ గ్రంథం నందు మరొక కుటుంబాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అది ప్రారంభంలో ఆదికాండంలో కనబడుతున్నటువంటి కుటుంబం. అబ్రహాము సారమ్మ యొక్క జీవితాల్లో కుమారులు లేని కారణం, బిడ్డలు లేని కారణమును బట్టి వారి యొక్క జీవితంలో చింత, వారి కుటుంబంలో చింత అనేది కనబడుతూ ఉన్నది. అయితే ఎప్పుడైతే వారు దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి వారు ఉన్నారో దేవుడు వారిని దర్శించారు. ఆ కారణమును బట్టి వారి జీవితంలో కుమారులు లేని స్థితిలో నుంచి, బిడ్డలు లేని స్థితిలో నుంచి చక్కటి సంతోషకరమైనటువంటి స్థితిలోనికి అనగా చక్కటి కుమారుని కలిగి ఉండి దేవుని యొక్క ఉన్నతమైన నామాన్ని మహిమపరుస్తూ వారి జీవితాన్ని సంతోషకరంగా నడిపించుకోగలిగారు. నిజముగా దేవుడు చేసినటువంటి కార్యము వారి జీవితంలో ఉన్నటువంటి ఆ నిరాశను తొలగించింది, వారి జీవితంలో సంతోషాన్ని కలుగు చేసింది. ఈరోజు దేవుని యొక్క వాక్యము మన జీవితంలో కూడా అట్టి కార్యము జరిగించునుగాక. దేనిని బట్టి చింత, దేనిని బట్టి బాధ గృహంలో జీవితంలో ఉన్నదో ఆ చింతనంతటినీ దేవుడు తొలగించి మీ జీవితంలో సంతోషమును కలుగజేసి నడిపించునుగాక. అట్టి కార్యము చేయుటకై దేవుని ఆత్మ మిమ్మల్ని బలపరిచి నడిపించునుగాక.